యేసు ప్రభు నమ్ముకున్నారు, సహవాసంలో ఉన్నారు, సంఘానికి అంటుకట్టబడ్డారు. కొంతమందికి మరణాలు సంభవించి వెళ్ళారనుకోండి, దాని వేరే విషయం. మిగిలిన వాళ్ళ పరిస్థితి ఎలాగున్న దేవుని కార్యాలు కుటుంబాల్లో చూడాలనుకుంటున్నారు, దేవుని ఆశీర్వాదం ఎలా పొందాలనుకుంటున్నారు. నియమించిన కూటాలలో పాలు పంపులు పొందకుండా మీరు ముందే ఉపవాసం లేకున్నా కూడికల్లో పాలు పంపులు పొందండి. దూర ప్రాంతాల నుంచి సేవకులు మన మధ్యకు వస్తున్నారు. లైవ్ ముఖంగా కూడా నేను చెప్తా ఉన్నాను, అందరు వింటారు. ఇంకా చలనం లేకుండా నిమ్మకు నీరెత్తినట్లుగా మీ ఇళ్లలో సరంబి వేసిన గుడారాలలో మీకు నిద్ర ఎట్లా పడుతుంది నాకు అర్థం కావట్లా. కడుపులు మార్చుకొని సేవకులు, సంఘము, కొంతమంది బిడ్డలు ప్రార్థనలు చేస్తూ ఉంటే మీకు నిద్ర ఎట్లా పడుతుంది? మనశ్శాంతిగా పడుకుంటున్నావా? ఒక ఆత్మీయుడైతే వెళ్ళాలి దేవుని సన్నిధిలో గడప. నువ్వు రావట్లేదు అంటే అసలు నీళ్ళు జీల్ చచ్చిపోయింది. దేవుడు ఎవరిని దీవించాలనుకుంటాడు, లేక ఎవరి పట్ల కార్యాలు చేయాలనుకుంటాడో తెలుసా? జీలున్న వారి పట్ల దేవుడు కార్యాలు చేయాలనుకుంటాడు. ఇర్మియా 48:10, ఇర్మియా 48:10 ఒకసారి చదవండి. ఇర్మియా 48:10 అనుకుంటా. యెహోవా కార్యములు అశ్రద్ధ చేయువాడు శాపగ్రస్తుడగును గాక. దేవుడు అంటున్నాడు, నేను అనట్లే. పాలు పంపులు పొందకుండా ఏం సాధిస్తావు? నీ పంట పొలం పండుతుందా? నీ ప్రయాణాలు సేఫ్గా ఉంటాయా? నీ పిల్లలు ఆరోగ్యకరంగా ఉండగలుగుతారా? నువ్వు అనుకున్నవి జరిగించగలుగుతావా? అది జరగాలని నేను కోరుకోను. వాక్యం చెప్తుంది, దేవుని కార్యాలను అశ్రద్ధ చేసే వారి మీదికి ఏమొస్తుంది? ఉగ్రత. అమెరికాలో ఇప్పటికీ మంటలు చల్లారలే. ఏం చల్లారలే? లాస్ ఏంజిల్ అనే ప్రాంతంలో ఇప్పటికీ మంటలు చల్లారలేదు. కారణం ఏంటిదో తెలుసా? చెప్తా వినండి. అక్కడ మొత్తం హీరోలు, హీరోయిన్స్, మంచి డబ్బున్నోళ్ళు అందరు. కాలిఫోర్నియా ప్రాంతం మంచి డబ్బున్నోళ్ళు. 24 గంటలు వాళ్ళకి డబ్బు పిచ్చి. ఏ పిచ్చి? డబ్బు పిచ్చి, పాపం పిచ్చి, మదం, కామం, జారత్వం. ఇదే ఒక యాంకర్ ఆమె వచ్చి, మీకు ఎవరు హీరో అని 3 ఆప్షన్లు ఇచ్చింది. మీకు ఎవరు హీరో? 1, నిన్ను కన్న తల్లిదండ్రులా? 2, సినీ ఇండస్ట్రీలో పనిచేస్తే హీరోలా? 3, దేవుడా అని 3 ఆప్షన్లు ఇచ్చింది ఆమె. ఇస్తే వాళ్ళు ఏం చేశారు తెలుసా? మొత్తం పెద్ద మీటింగ్లో అందరూ కొద్దిగా గొప్ప తల్లిదండ్రుల మీద ప్రేమ ఉన్నోళ్ళు ఒక 3% మా హీరోలు మా తల్లిదండ్రులే అని. ఇంకా మిగిలిన బ్యాచ్ అంతా మా హీరోలు సినీ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళే, ఫ్యాన్స్ వాళ్ళే, మాకు హీరోలు వాళ్ళే అని 97% వేశారట. మాకు హీరో దేవుడు అన్న వాళ్ళు ఒక్కరు కూడా లేరట. 0%. ఎంత శాతం చెప్పండి? ఒక నోరులు తెరిచి చెప్పండి, మీకు అర్థం అవ్వడం కోసం చెప్తున్నాను. ఎంత శాతం? ఎవరు లేరన్నారు? దేవుడు లేడు, దేవుని కార్యాలు లేవు అన్నవాళ్ళు ఎంత శాతం? 0%. అది అనౌన్స్ చేసిన వితిన్ 28 hours అనుకుంటా, మేబీ 28 గంటలు దాటక ముందే ప్రకృతి విలయతాండవం ఆడడం ప్రారంభించింది. హై టెక్నాలజీ కలిగిన అమెరికా
మంటల్లో కాలిబూడి ఎవ్వడు ఆపలేకపోతున్నాడు. ఇప్పటికి స్టార్ట్ ఎన్ని రోజులైంది? దాదాపు 10-15 రోజులు అయిపోతుంది. ఇంకా ఆపడం ఎవరి తరం కారట్లేదు. నేను అంటున్నాను, శాపం అంటే అది, ఉగ్రత అంటే అది. మీరు లైవ్లో కొట్టు చూసుకోండి, మీకు అర్థమవుతుంది. దేవుని ఉగ్రత ఒక కుటుంబం మీద దాడి చేస్తే నీ వల్లే కాదు, ఇక నీ చేత నీ తరము కూడా కాదు, మట్టుకైపోతాం, నేలకు అనగద్రొక్కబడతాం. దేవుని శాపం అంటే సింపుల్గా మేము చెప్తున్న మాట కాదు. చూడు లైవ్లో నీకు అర్థమవుతుంది. కోట్ల రూపాయలు ఎవడ అంట, మొత్తం ఎంత, $96 మిలియన్ అట. $96 మిలియన్ పెట్టి ఒక ఇల్లు కట్టుకున్నాడు అంటాడు. మిలియన్స్ అంటే కోట్ల కంటే ఎక్కువ, అంతేనయ్యా, కోట్ల కంటే ఎక్కువ. $96 మిలియన్ ఒక ఇల్లు కట్టుకున్నాడంట. కాలి బూడిదైపోయింది. నువ్వు ఎన్ని కోట్లు పెట్టినా దేవుడి శాపం ఎదుట పనికి రాదు. ఎందుకు? మాకు తిండి ఎక్కువయ్యా, మాకు డబ్బులు ఎక్కువయ్యా ఈ కోటాలు పెట్టేది. దేవుని నమ్మిన బిడ్డలు ఉగ్రత నుండి తప్పించబడాలి, శాపము నుండి తప్పించబడాలి. వారి కుటుంబాలు క్షేమంగా ఉండాలి, వారి పిల్లలు ఆరోగ్యకరంగా ఉండాలి. మీకోసం మేము కడుపులు మార్చుకొని 12 దినాలు ప్రతిష్ఠ చేసుకొని ప్రార్థన చేద్దామని నిర్ణయిస్తే దుప్పట్లు కప్పుకొని పడుకుంటావా? ఏమని అనిపిస్తుందా నీకు? ఏమన్నా అనిపిస్తుందా? కొంచెమన్నా అని ఏంటిది, ఆహారం తినే వాళ్ళకైతే కొంచెమన్నా అనిపిస్తుంది. అయ్యో మా కోసం కడుపులు మార్చుకొని ప్రార్థన చేస్తున్నారు సేవకులు, సంఘం మా కోసమే కదా, మేము యోగ్యకరంగా ఉండాలని కదా ఈ కూటాలు ఏర్పాటు చేసింది, మనం పాలు పంపులు పొందాలి కదా. 5 రోజులు అయిపోయింది, నీ చలనం లేదంటే విశ్వాసివా పిశాసివా? నీ గుడారం మీదకి ఏమి రావాలని ఎదురు చూస్తున్నావు? నేను చెప్పను, ఏం చెయ్యాలో నేను చేస్తాను అంతే. స్తోత్రం. నాకు అందరి లిస్టులు ఉన్నాయి, ఎవరెవరి కుటుంబాలు ఏం జరుగుతున్నాయి అన్నీ కూడా తెలుసు నాకు. ప్రైజ్ ది లార్డ్. నియమిస్తే దుప్పట్లు కప్పుకొని పడుకుంటావా? ఎలా గెటాన్ అవుతావు అనుకుంటున్నావు? ఎలా గెటాన్ అవు? దేవుని ఉగ్రత నుండి ఎలా తప్పించుకుంటావు? సాతాను వలల్లో నుంచి, బంధకాల్లో నుంచి ఎలా నువ్వు బయటపడగలుగుతావు? నీ ప్లాన్ ఏంటి? ఏం కాదులే అయ్యగారు, నేను క్షమిస్తాను నాన్న, నేను క్షమిస్తాను. కానీ ఆ క్రమములో నువ్వు లేకపోతే దేవుడు క్షమించాడు. ఏమని రాయబడింది? యెహోవా, ఇది నా పని కాదు, ఇది సునీల్ పాస్టర్ పని. ఇది చెప్పండి, ఎవరి పని అమ్మా ఇది? అందరు చెప్పాలా? కొంచెం నోరులు తెరిచి చెప్పండి. పక్కన వాళ్ళకి చెప్పు, మొహంలో మొహం పెట్టి, కళ్ళల్లో కళ్ళు పెట్టి. అప్పుడన్నా సిగ్గు వస్తుంది వాళ్ళకి. కొంచెం కళ్ళల్లో కళ్ళు పెట్టి, ఎవరి పని ఇది? యెహోవా కార్యములను అశ్రద్ధ చేసేవారు ఎవరట? శాపగ్రస్తులు. ఇక మీ మీద దీవించు మేము ఎన్ని బలికినా అక్కడ వర్కౌట్ కాదు, అక్కడ లేఖనం నెరవేరుతుంది. ప్రైజ్ ది లార్డ్. మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా అక్కడ లేఖనం నెరవేర్చబడాలి. శ్రద్ధతో సంఘము సేవకులు కలిసి దేవుని పని జరిగితేనే స్తోత్రం కలుగునుగాక. హామానులు హతమవుతారు. గట్టిగా చప్పట్లు కొట్టు. యూదుల మీదకి ఒక భయంకరమైన చట్టం జారీ అయింది. యూదుల మీదకి యోధా ప్రజలు ఎక్కడున్నా ఫలానా రోజు, ఫలానా దినాన, ఫలానా టైంకి 100 సంస్థానాలయ్యా? 127 127 సంస్థానములలో ఉన్న యూదులందరూ, ఒక మాటలో చెప్పాలంటే మన మందిరానికి ఎన్ని గ్రామాల నుంచి వస్తారు ప్రజలు తెలుసా? దాదాపుగా 30-40 గ్రామాల నుంచి వస్తారు.
అలాగున 127 సంస్థానములలో ఉన్న యూదులందరూ ఒకే రోజు ఒకే టైంకి చచ్చిపోవాలి. తాకీదులు జారీ అయిపోయినాయి, ఆజ్ఞలు జారీ అయిపోయినాయి, జీవో పాస్ అయిపోయింది. ఒకసారి జీవో పాస్ అయిందంటే దాన్ని ఆపడం ఎవరి తరం కాదు. ఎలాంటి జీవో అయినా జీవో పాస్ అయినప్పటికీ కూడా స్తోత్రం కలుగుగాక, మొర్దెకై విశ్వాసం బలమైనది. ఎలాగైనా ఈ శాసనాన్ని మార్చాలి అని కంకణం కట్టుకొని ఆ సామ్రాజ్యములో ఉన్న ఎస్తేర్ దగ్గరికి వెళ్ళి, అమ్మా ఇది జరుగుతుంది, ఎలాగైనా ఇది రాజుకు తెలియాలి, కుట్ర జరుగుతుంది అన్నప్పుడు వాళ్ళు చేశారు. యూదులందరూ కలిసి ఏం చేశారు? మొర్దెకై, ఎస్తేరు, యూదా ప్రజలు అందరూ కలిసి ఏం చేశారు? చదవండి, ఆ మాటలు చదవండి. ఇది ప్రసంగం కాదు. ప్రసంగం చెప్పే పాస్టర్ గారు ఉన్నారు. ఇది ప్రసంగం కాదు. ఎన్నో అధ్యాయమమ్మా? ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయమా? 4వ అధ్యాయం 1వ వాక్యం. జరిగినదంతయు తెలియగానే, ఏమిటి జరిగింది? ఇందాక చెప్పాను కదా, తాకీదులు ముద్రించబడ్డాయి, సంస్థానాలు మొత్తం అంత ప్రచారం అయిపోయింది, డేట్ నిర్ణయించబడింది. ఇంకా మీకు అవన్నీ క్లారిటీ రావాలనుకుంటే 12వ వాక్యం చదవండి, 3:12 చదవండి. మొదటి నెల 13వ దినమందు రాజు యొక్క వ్రాతగాండ్రు పిలవబడిరి. హామాను ఆజ్ఞాపించిన ప్రకారం అంతయు ఆయా సంస్థానముల మీద నుంచబడిన రాజు యొక్క అధిపతులకును అధికారులకును ఆయా సంస్థానములలోని జనుల మీద నుంచబడిన అధిపతులకును అధికారులకును వారి వారి లిపిని బట్టి ఆయా జనముల భాషను బట్టి రాజైన అహస్వేరోసు పేరుట ఆ వ్రాతగాండ్ర చేత తాకీదులు వ్రాయింపబడి రాజు ఉంగరము చేత ముద్రించబడెను. ఏం జరిగింది? జీవో ఆర్డర్ పాస్ అయిపోయింది, ముద్రించబడింది. చంపేయాలి, డేట్ ఫిక్స్ అయిపోయింది. అలాంటి టైంలో ఏం జరిగింది? జరిగినదంతా తెలియగానే మొర్దెకై, ఈ మొర్దెకై దైవ సేవకునికి సాదృశ్యం. హల్లెలూయా. మొర్దెకై తన బట్టలు చింపుకొని, గోనె పట్టలు వేసుకొని, బూడిద పోసుకొని పట్టణము మధ్యకు బయలు వెళ్ళి మహాశోకముతో రోదనము చేసి రాజు గుమ్మము ఎదుటికి వచ్చెను. ఇంకా ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానమునకు వచ్చెనో అక్కడున్న యూదులు ఉపవాసముండి, ఏముండి నోరులు తెరిచి చెప్పండి అయ్యా, పక్కన వాళ్ళకి చూసి చెప్పండి, ఏముండి? 3 పూటలు తినడం కాదు. ఉగ్రత కాలంలో ఉన్నాం, చివరి దినాలలో ఉన్నాం, కడవరి దినాలలో ఉన్నాం. కొంచెం కడుపు కట్టండి. నువ్వు 3 పూటలు తిన్నా చేస్తావు, తినకపోయినా చేస్తావు. ఏమంటావు? ఏకీభవిస్తావా? తిన్నోడు చస్తాడు, తిననోడు సచ్చడం గ్యారంటీ. దేవుని భయము భక్తి కలిగిన పిల్లలమైన మనము కొంచెం ఉపవాస దినాల్లోనైనా గొంతుకు కొంచెం కత్తి పెట్టుకోండి, అడ్డం పెట్టుకోండి.
ఎప్పుడు కొండల మీద దాడి చేయడం కాదు. ఈ ఉపవాస దినాల్లోనైనా కొంచెం రోషం కలిగి, యేసు ప్రభు నమ్ముకున్నాను, దేవుడు నా పట్ల కార్యాలు చేశాడు, ఒక కృతజ్ఞత కలిగి, మహా ఉగ్రతలో నుంచి నేను తప్పించబడాలి, నేను నా పిల్లలు తప్పించబడాలి, నేను నా కుటుంబం సంతోషంగా ఉండాలి, సమాధానకరంగా ఉండాలి, నా బంధువులందరూ, నా గ్రామం నష్టమైపోతుంది, సంఘం అభివృద్ధి చెందాలి అన్న భారం కలిగిన వాళ్ళు కడుపు కట్టుకుంటారు. ఇవేవి లేనోళ్ళు 3 పూటలు కాదు 4 పూటలు తిని పండుతారు. ఇప్పుడు ఏం చేశారు వీళ్ళు? ఏం చేశారట? ఉపవాసం ఉండి దొరికిందంత లోపలేసేయడం కాదు. దొరికిందంత ఏది లోపలేస్తుంది? ఏది వేస్తుందో మీకు బాగా తెలుసు. ప్రైజ్ ది లార్డ్. ఉపవాసం ఉండి మహా దుఃఖములోను, ఏడుపులోను, రోదనములోను మునిగిన వారైరి. అనేకులు గోనెను బూడిదని వేసుకొని ఒక మొర్దెకై కాదు, మొర్దెకైతో పాటు సంఘమంతా ఏకీభవించింది. గట్టిగా చప్పట్లు కొట్టు. శాపం నీ గుడారం మీద నుంచి తొలగాలి అంటే ఒక దైవజనుడు ఉపవాసం ఉంటే కాదు, దైవజనుడితో పాటు నువ్వు ఉండాలి. దైవ సేవకులతో పాటు నువ్వు ఏకీభవించాలి. నేను తిని పడుకుంటా, నువ్వు ప్రార్థన చేయి పాస్టర్ గారు అంటే అసలు నీకేమైనా మంచిగా అనిపిస్తుందా? అసలు మైండ్ పని చేస్తుందా? 5 రోజులు అయిపోయిన కూటాల్లో పాలు పంపులు పొందడానికి అసలు ఎలా నిద్రపడుతుంది నీకు? నాకు అర్థం కాదు. ఒక విశ్వాసివేనా? స్తోత్రం కలుగును గాక. ఒక విశ్వాసివేనా? చలనం కలిగిన బిడ్డవేనా? కదలిక కలిగిన బిడ్డవేనా? యెహోవా కార్యములను అశ్రద్ధ చేస్తే దరిద్రం. ఇప్పుడు చూడండి, మొర్దెకైతో పాటు అనేకులు, వీరితో పాటు ఎస్తేరుతో పాటు కన్యకలు. స్తోత్రం కలుగును గాక. అందరూ కలిసి దేనికోసం ఉపవాస ప్రార్థన చేస్తున్నారు చెప్పండి? దేనికోసం అండి? తిండి కావాలనా? బిల్డింగ్లు కావాలనా? దేనికోసం? మేము తప్పించబడాలి, మరణము నుండి తప్పించబడాలి, శాపము నుండి తప్పించబడాలి, ఉగ్రత నుండి తప్పించబడాలి. అర్థమవుతుందా? మన కుటుంబాలన్నీ దేనికోసం మనం ప్రార్థన చేసుకోవాలో తెలుసా? ఉగ్రతలో నుండి తప్పించబడాలి, నరకములో నుండి తప్పించబడాలి, అపవాది వేస్తున్న ఉచ్చుల్లో నుండి తప్పించబడాలి. దానికోసం చలనం ఉందా? తలకాయ పనిచేస్తుందా? ప్రైజ్ ది లార్డ్. మరలా ఈ టైం నీకు సంవత్సరం అంతా దొరుకుతుందా? 24 గంటలు పరుగులేదు. నీ అంత బిజీ ఇంకెవరికి ఉండదు. అంత బిజీ పర్సన్ నువ్వు. ఉన్న టైంని ముందు నుంచే హెచ్చరిస్తూ ఉన్నాం, చెప్తూ ఉన్నాం, కొంచెం ప్రతిష్ట చేసుకునండి, ఆ దినాలు ప్రభువుకు సమర్పించండి. స్తోత్రం కలుగును గాక. విశ్వాసం కలిగిన బిడ్డవైతే, ఒక ఆత్మ సంబంధమైన బిడ్డవైతే హల్లెలూయా, కాస్త వీటికి పులి స్టాప్ పెట్టాలి. నా ప్రభుతో ఈ దినాలన్నీ గడపాలి. యెహోవా కార్యాల మీద శ్రద్ధ ఉంటుంది. దేవుని కార్యాల మీద శ్రద్ధ లేని కుటుంబం. నేను చెప్తున్నా కదా ఈ సంవత్సరం ఈ శ్రద్ధ లేని కుటుంబాలన్నిటి విషయమై దేవుడు ఖచ్చితంగా న్యాయం చేస్తాడు. జరగాలని కోరుకుని వాక్యం నెరవేరుతుంది అంతే. మరలా అయ్యా అబ్బా అయ్యా లేదు, కుయ్యలేదు. అర్థమవుతుందా?
మాకు తిండి ఎక్కువయ్యా, లక్షల రూపాయలు ఖర్చులు పెట్టి ఉపవాస కూడికలు ఏర్పాటు చేసి సేవకులను పిలిపించి అభిషక్తులైన దైవజనులు మారుమూల ప్రాంతాలకు పిలిపించి మీకు దేవుని వాక్యం అందించాలన్న తపన, వైరాగ్యం, భారం మాకు ఏమి ఎక్కువ. మేము నిద్ర శుభ్రంగా పడుకుంటే మమ్మల్ని ఎవరైనా అంటారా? ఎవరి కోసం? మీకోసం కాదు. ఆ గుడారాల మీద ఉన్న శాపం సాతానుగాడు అనేక కుటుంబాలను గడిగడికి వాడు కదిలిస్తూ నెమ్మది లేకుండా చేస్తున్నాడే. ఆ దరిద్రత పోవాలనే కదా. అంకిత జ్ఞానం లేదా? ఆలోచన రావట్లేదా? మళ్ళీ అఫీషియల్గా మంచి టిక్ టాప్గా రెడీ అయ్యి కూటమి అయిపోయినమ్మటే పారిపోతారు. ఎడికి పారిపోతున్నావు? గోనె పట్ట కట్టుకొని బూడిద పోసుకొని వీధుల్లో రోదన చేస్తూ అంగలారుస్తున్నారు. దేనికి వాళ్ళ బాధ? హామాన్ అనే శత్రువు ఉన్నాడు, వాడు లేనిపోని కుట్రలన్నీ చేస్తున్నాడు. ఆజ్ఞలు జారీ అయిపోయాయి, జీవాలు పాస్ అయిపోయాయి. దాని నుంచి మేము తప్పించబడాలి. ఈరోజు ఏ రోజయ్యా? గణతంత్ర దినోత్సవం. గణతంత్రమేనా? గణతంత్ర దినోత్సవం. ఎలాంటి పరిపాలనలో ఉన్నాం? క్రైస్తవ్యం ఎలాంటి పరిస్థితుల్లో ఉంది? సంఘం ఏ స్థాయిలోకి వెళ్తుంది? ఎలాంటి పరిణామాలు జరుగుతున్నాయి? సంఘం మీద ఎలాంటి దాడులు జరుగుతున్నాయి? కొంచెమైన విచక్షణ జ్ఞానం ఉండి నేను ప్రార్థన చేయాలి. ఈ సమయంలో నా సంఘం కొరకు, నా ప్రజల కొరకు, నా క్రైస్తవ్యం కొరకు, అన్యజనులు రక్షించబడాలన్న ఒక తాపత్రయం, భారం ఉంటే అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రభు పాదాల మీద పడి ఏడుస్తాం. హల్లెలూయా. ఉందా? ఉందా? నా మట్టుకు నేను తింటున్నా, పండుతున్నా చాలు. నేను నా పిల్లలు సుఖంగా ఉన్నా. ఈ సంవత్సరం ఉండు సుఖంగా ఎట్లుంటావు చూస్తా నేను. చూస్తా. నియామక కూటాలకు రాకుండా అది కూడా ఉంటుంది. నియామక కూటాలకు రాని వాడి గుడారం అంతా భయంకరం అయిపోతుందని పాత నిబంధన కాలంలో. ప్రైజ్ ది లార్డ్. హెబ్రీ 10:25 అంటున్నాడు, ఆ దినము సమీపించుట మీరు చూచుచున్న కొలది మరి ఎక్కువగా సమాజముగా కూడుకోవాలి. మరి ఎక్కువగా సమాజముగా కూడుకోవాలి. మనం ఏం చేస్తున్నాం? మరి ఎక్కువగా దున్నపోతులాగా ఇంటికాడ పండుకుంటున్నాం. ఉండాలి కొంచెమన్నా జీలు ఉండాలి, ఆసక్తి ఉండాలి, పట్టుదల ఉండాలి. దేవుని కార్యాలను నువ్వు శ్రద్ధగా చేస్తున్నావా, అశ్రద్ధగా చేస్తున్నావో నువ్వు గుర్తెరగాలి. చేయి దేవుని కార్యాలను పక్కన పెట్టి చేయి, నువ్వు ముందుకు వెళ్తావేమో. మరలా పోయినోడంతా తిరిగి లేస్తారు. ఎవరో మన బ్రదర్స్. ఎవడెవడైతే నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడో, ఏ మాంత్రిక కట్లు, ఏ చాతబడి కట్లు, ఏ దుష్ట కట్లు నిన్ను వదిలి వెళ్ళిపోయాయో, దేంట్లో నుంచి విడిపించబడ్డావో అవన్నీ వస్తాయి. అదే శాపం అంటే. అర్థమవుతుందా? ప్రైజ్ ది లార్డ్. వీళ్ళందరూ కలిసి, మొర్దెకై, ప్రజలు, ఎస్తేరు అందరూ కలిసి ఏం చేశారు? అందరు చెప్పాలా? నోరులు తెరిచి చెప్పాలా? ఏం చేశారని అందరు కలిసి వండుకొని తిన్నారు. ఏం చేశారు అందరు కలిసి? ఉపవాసం ఉండి బూడిద పోసుకొని గోనె పట్టలు కట్టుకొని మహా రోదనం చేస్తే స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. జీవో తల క్రిందలైపోయింది. కొట్టు గట్టిగా సపోర్ట్లు. అది జరగాలి. ఉపవాస పండుగలు దానికోసం ఉపవాస ప్రార్థనలు పెట్టింది. సాతానుగాడికి సిగ్గు తీసుకొచ్చే బిడ్డగా నువ్వు మారాలి. అని నెత్తిన పెట్టుకుని ఊరేగుతానంటే నిన్నెవ్వడు బాగు చేయలేడు. ఇక నేను చెప్తున్నా కదా, ఈ సంవత్సరం అయ్యా అప్పా ఇట్టయింది అట్టయిందని ఎట్టయినా కానీ అట్టనే అవుతుంది. మరి అట్టనే అవుతుంది. నువ్వు చేయాల్సిన స్టార్టింగ్ అడుగే, మొదటి అడుగే కరెక్ట్గా లేకపోతే
మిగిలిన 11 నెలల అడుగులు తప్పట అడుగులే పడతాయి. అర్థమవుతుందా? తర్వాత నువ్వు ఏడ్చి ప్రలాపించిన అసలు చూడండి, ఆ యొక్క ఎవరు ఏసావు ఆశీర్వాదం పోగొట్టుకున్న తర్వాత ఎంత టైం, ఎంత గ్యాప్ అండి? యాకోబును దీవించిన తర్వాత ఏసావు ఎంటర్ అవ్వడానికి ఎంత గ్యాపు? తక్షణమే. యాకోబు వెళ్ళిన తక్షణమే వెంటనే ఎంటర్ అయ్యాడు. అర్థమవుతుందా? నేను తర్వాత ఉంటాలే ఉపవాసం, తర్వాత సేవకుడే పిచ్చికి పెట్టాడా ఇవి? అర్థమవుతుందా? దేవుడు నియమించిన ఆ టైంలోనే నువ్వు దీవించబడతావు. తర్వాత నీ ఓవర్ కాన్ఫిడెంట్తో నేను అప్పుడు ఉంటా, ఏ వర్కౌట్ కావు నాన్న నువ్వు అనుకుంటున్నావు. యాకోబుని ఇస్సాకు దీవించాడు, దీవెనలన్నీ పొందుకొని వెళ్ళిపోయాడు తక్షణమే. ఆ మాట చదువు. ఇస్సాకు యాకోబును దీవించుట అయిన తరువాత వెళ్ళిన తక్షణమే ఈ 12 రోజుల ఉపవాస పండుగలు ముగింపు అయిన నెక్స్ట్ డే తక్షణమే నేను ఉపవాసం ప్రారంభించిన. ఏం జరిగింది? ఏసావు ఎంటర్ అయ్యి, నానా ఒక్క దీవెన లేదంటే, లేదురా అన్నాడు. ఒక్కటి ఏడ్చాడో, గగ్గొల్ల పెట్టాడు. నేను చెప్తున్నాగా, లోబడి మిగిలిన దినాలన్నిటిలో నువ్వు కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయి, స్తోత్రం కలుగునుగాక. నీ గుడారం దీవెనకరంగా మార్చబడుతుంది. ఆ తరువాత నేను భక్తుడిని, నాకు అనుకూల టైంలో నేను భక్తి చేస్తానంటే తక్షణమే నువ్వు ఎంత ఏడ్చి గగ్గొల్లు పెట్టిన ఒక్క దీవెన కూడా రాసి పెట్టుకో. ఒక్క దీవెన కూడా లేదు. దీవెన లేకపోగా అయ్యా ఏదో ఒక దీవెన ఇయ్యయ్యా అంటే ఏమని దీవించాడు? చదువు వాళ్ళకి తెలియాలి. మా సీనియర్లు కదా, ముదిరిపోయిన బెండకాయలు కొంచెం చదువు అమ్మ. ఎన్నో వాక్యం చెప్పు. ఆదికాండం 39వ బైబిల్ తీసి చూడు. మాకు తిండి ఎక్కువే పెట్టలే, ఉపవాస కూటాలు. బైబిల్ తీసి చూడు. 39:20 ఏందమ్మా? 27వ అధ్యాయం 38వ వచనం చదవండి. ఇప్పుడు ఏసావు, నా తండ్రి ఒక్క దీవెనైనా ఉన్నదా నా తండ్రి? దీర్ఘం తీయాలి అక్కడ. దీర్ఘం ఉందా లేదా? మరి దీర్ఘం ఉంది అక్కడ. నా తండ్రి నన్ను ఏడుస్తున్నాడు, నన్నయ్యా నా తండ్రి. ఎప్పుడు తలపైకి తిని ఇటు చూడు, తలకాయ కిందకి వేస్తావు ఎందుకు? సిగ్గేస్తుందా? నన్ను చూడు, చూసి విను. నా తండ్రి నన్నయ్యా. ఎప్పుడు? పోగొట్టుకున్న తర్వాత, కోల్పోయిన తర్వాత, 12 రోజులు ముగించబడిన తర్వాత. అర్థమవుతుందా? దేవుని కార్యాలు అశ్రద్ధ చేసిన తర్వాత నా తండ్రి నన్ను కూడా దీవించమని తన తండ్రితో చెప్పి, ఎలాగంట? అది అవసరమా? ఇదేదో నియమించిన కోటాల్లో ఏడిస్తే శాపం పోతుందిరా బాబు, దీవెన వస్తుందిరా నాయన, ఆశీర్వాదం వస్తుందిరా బాబు. పాలు పంపులు పొందండి, పనులు పక్కన పెట్టండి, కాస్త ప్రభుతో గడపండి, సేవకుల నోటి నుండి వచ్చిన మాటలు మీకు దీవెనకరంగా మార్చబడతాయని చెప్తే, సరంబి వేసిన వేళల్లో చలికాలం అని దుప్పట్లు కప్పుకొని పడుకుంటావా? ఎలా దీవించబడతావు? ఇంకా అయిపోయిన తర్వాత పండుగలు ముగించబడ్డాయి,
ఇక మనకి సంబంధం లేదు. టిక్ టాక్ రెడీ అయ్యి సోగ్గాడిలాగా మందిరానికి వచ్చి బ్లెస్ మీ. నువ్వు బ్లెస్ కాదు, ఈ ఏడుపు రోధ నినబడుతుందట. వాక్యమే చెప్తున్నాను, నేను చెప్తున్న మాటలు కాదు అవి. ఏడుస్తున్నాడు, అయ్యా ప్లీజ్ అయ్యా ఒక్క దీవెన డాడీ, ఒక్క దీవెన. ఎలుగెత్తి ఏడవగా ఆ ఏడుపు తట్టుకోలేక కన్న కొడుకని ఇప్పుడు ఏం చేశాడు? చూడండి ఎలాంటి దీవెనలు ఇస్తున్నాడు. నీ ఇల్లు సారం లేకుండా ఉంటుంది. దీవెనా శాపమా అది? చెప్పండి, దీవెనా శాపమా? ఆశీర్వాదాన్ని పోగొట్టుకొని, సమయాన్ని పోగొట్టుకొని, దేవుని కార్యాల నియామక కూటాల్లో పాలుపంపులు పొందకుండా దాన్ని పోగొట్టుకుంటే, తర్వాత నువ్వు ఏదో పెద్ద బిల్డప్లు ఇచ్చుకునే సీనియర్ని నేను అది ఇది ఊగులాడితే ఏమవుతుందట? నీ ఇల్లు భూసారము ఉండదు, సారం ఉండదు. ఆకాశపు మంచు పడదు. ఒక పొలం మీద మంచు పడితేనే పంట బాగా పండుతుంది. ఇప్పుడు మంచు పడదు. దీవెనా శాపమా? ఇంకా కత్తి చేత బ్రతుకుతావు. నీ సహోదరునికి నువ్వు బానిస అయిపోతావు అంతే. నీ మెడ మీద నుండి అతని కాడిని చూసారా? ఈ దరిద్రం అవసరమా? నేను అంటాను. అవన్నీ రావాలని నేను కోరుకోను. నా బిడ్డలు నేను దీవించాలని ఆశపడతాను. నువ్వే నీ ఓవర్ యాక్షన్తో దేవుని నియమించిన కార్యక్రమాల్లో పాలు పంపులు పొందక యెహోవా కార్యాలను అశ్రద్ధ చేసి నీ సొంత కార్యాల వైపు వెళ్తే శాపం రెడీగా ఉంటుంది. నువ్వు ఏవేవైతే వదిలిపెట్టి వచ్చావు అవన్నీ తర్వాత ఎలుగెత్తి ఏడ్చిన ఒక్క దీవెన పొందుకున్నాడా రాజా? పొందుకున్నాడా? దీవెనకు బదులుగా ఏమొచ్చాయి? శాపం. మొర్దెకై, ఎస్తేరు తన ప్రజలందరూ కలిసి ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో గోజాడారు. స్తోత్రం. అద్భుతం చెప్పనా? శాసనం మారిపోయింది. కొట్టు గట్టిగా. మారిపోవడం కాదు, కొట్టివేయబడింది, రద్దయిపోయింది. ఇంకో విషయం చెప్పనా? ఎవడైతే పన్నాగం చేశాడో వాడు ఉరేసుకొని చచ్చాడు. కొట్టు గట్టిగా సపోర్ట్. అది కదా మనం కావలసింది సంవత్సరం. అది కదా మనం పొందుకోవాల్సింది. ఆ పవర్ కదా, ఆ శక్తి కదా. అది ఎక్కడుంది నత? అది ఎక్కడుందయ్యా? ఉపవాస ప్రార్థనలో ఉంది. 3 పూటలు దీని బండితే కాదు. ఎక్కడుంది? ఉపవాస ప్రార్థనలో ఉంది. కడుపులు కట్టండి. మీకు ఆహారం పెట్టడానికి పెద్ద సమస్య కాదు. నీ కుటుంబం దీవించబడటమే మెయిన్ సబ్జెక్ట్ అవ్వాలి. నీకు నీ పిల్లల మీదకి ఎలాంటి ఉగ్రతలు రాకుండా మెయిన్ సబ్జెక్ట్ అవ్వాలి. రా, ఉపవాసాలకు నియమించుకో, పనులు పక్కన పెట్టు, దేవుని సన్నిధిలో గడుపు. ఈ సంవత్సరం శత్రువు మెడను వంచాలి మనం. అది నీ చేతుల్లోనే ఉంది, మా చేతుల్లో ఏంలే. నువ్వు దేవుని కార్యాలను అశ్రద్ధ చేస్తే ఊరేగుతుంది. ఎంత ఏడ్చినా నో యూజ్. ఈ సంవత్సరం అంతా ఏడ్చుకుంటేనే బతకాల. లేదయ్యా సంతోషంగా ఉండాలనుకుంటే ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి, యోవేలు గ్రంథం చదవండి. యోవేలు గ్రంథం 2:12 త్వరగా. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇప్పుడు మోకాళ్ళ మీదకి రండి. అందరు నిలువు మోకాలే. మరి చెప్పిన వాక్యాన్ని బట్టి నువ్వు ఏం తీర్మానం చేసుకున్నావో,
ఏ తీర్మానంలో ఉండాలనుకుంటున్నావో ఊస్ట్ అవ్వాలనుకుంటున్నావో, నువ్వు దీవించబడాలనుకుంటున్నావో, శపించబడాలనుకుంటున్నావో, అన్నీ నీ చేతుల్లోనే ఉన్నాయి. అన్నీ నీ దేవుడు చెప్పాడు కదా, మరణం, జీవం, శాపం, ఆశీర్వాదం మన దగ్గరే ఉందంతా, నీ చేతుల్లోనే ఉంది. నువ్వు ఏం ప్రార్థన చేసుకుంటావో చేసుకో. ఇప్పుడు 2 చేతులు ఆకాశం వైపు ఎత్తి నోర్లు తెరిచి